కర్నూలు జిల్లాకు చెందినటువంటి మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సిబిఐకి అప్పగించాలని నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా సమీక్ష నిర్వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించేలా మార్గాలు నిర్దేశించాల్సిందిగా అధికారులను అయితే ఆదేశించారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సుగాలి ప్రీతి కేసు వైకాపా ప్రభుత్వం పూర్తిగా ఈ కేసుని నీరుగార్చిందని చెప్పేసి అప్పట్లో గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వెళ్ళి మరి సుగాలి ప్రీతి కేసు సంబంధించి మాట్లాడారో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ప్రజల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి 14 నెలలు గడిచిపోయింది, మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు, మొన్న రోజున మాట్లాడడంతో మరొకసారి తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కేసును మాత్రం సిబిఐకి అప్పగించేటట్లుగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి అంశం గురించి ఏమంటారు? 2017 ఆగస్టు 19 రోజున కర్నూలులో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి స్కూలు హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకొని సుగాలి ప్రీతి చనిపోయినట్టుగా వెలుగులోకి వచ్చింది. మా అమ్మాయి చనిపోవటానికి ఆస్కారం లేదు, ఆత్మహత్య చేసుకొని చనిపోయేంతటి అవసరం, అటువంటి పిరికితనం మా అమ్మాయికి లేదు. మా అమ్మాయి హత్య గావింపబడింది, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పని ఆ తల్లి ఆనాటి నుంచి న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఉంది. ఆమె ఫిర్యాదు మేరకు ఆ రోజుల్లో స్కూలు నిర్వాహకులు బాధ్యులు, స్కూలు నిర్వాహకుల కారణంగా మా అమ్మాయి ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పని స్కూలు యజమాని జనార్దన్ రెడ్డి, అతని కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, ఈ ముగ్గురి మీద ఆమె ఆ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన నాడు హత్య కేసుగా నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయిలో పెర్మకు సంబంధించిన ట్రేసెస్ కూడా బయటపడినాయి. దాంతో అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా కేసు నమోదు చేశారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించినట్టుగా. అయితే తర్వాత విచారణలో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ డిఎన్ఏతో ఆ స్పెర్మ్ ఎవరైతే ట్రేసెస్ ఉన్నాయో అవి మ్యాచ్ అవ్వటం లేదు, వీళ్ళు నిర్దోషులు, అక్కడ జరిగింది హత్య సంఘటన కాదు అని చెప్పని కేసులో ఆల్టర్ చేసి హత్య నుంచి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా సెక్షన్స్ మార్చారు. వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఆ జనార్దన్ రెడ్డి ఆయన కోర్టులో సరెండర్ అయ్యాడు, బెయిల్ మీద బయటకు వచ్చారు. కేసుకి అక్కడతోటి ఆగిపోయి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇది 2017లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్వతి గారు అప్పటి నుంచి కూడా ఆ ప్రభుత్వ హయాంలో కూడా న్యాయం కోసం అర్థిస్తూ ఉన్నారు. ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన కూతురికి ఇటువంటి అన్యాయం జరిగింది, 10th క్లాస్ చదువుకుంటున్న తన కూతురు చిన్న వయసులో అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది, కాబట్టి ఖచ్చితంగా తన కూతురికి న్యాయం జరగాలి అని అంటే మీరు కొంచెం మాకు అండగా నిలబడి పోరాటం చేయండి, ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురండి అని చెప్పని అభ్యర్థించిన మేరకు వాస్తవంగా ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తాను కూడా స్వయంగా తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయి ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఒకే ఒక శాసనసభ్యుడు నెగ్గున్నారు. అంటే రాజకీయంగా రాష్ట్రంలో బలమైన స్థానంలో ఆ రోజు అప్పటికి ఆయన లేరు. అయినా సరే అన్యాయానికి గురైన ఒక గిరిజన కుటుంబానికి అండగా నిలబడాలి. ఒక అభంశభయం తెలియని వయసులో, ఒక 14-15 సంవత్సరాల వయసులో ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో న్యాయం కోసం అర్థిస్తూ ఆ తల్లి చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా మనం నిలబడదామనే ఉద్దేశంతో ఆయన కర్నూలు పర్యటనకు వెళ్ళారు. ఆయనతో పాటుగా కనీసం 1-2 లక్షల మంది జనసేన శ్రేణులు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఒక చాలా పెద్ద ర్యాలీలాగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు, ఆ కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. ఆ రోజున సుగాలి ప్రీతి అంశం పారదర్శకంగా విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలని చెప్పని ఆయన డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా కథలకు వచ్చింది. కథలకు వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం అటువంటి అన్యాయానికి గురైన కుటుంబానికి ఇచ్చే పరిహారాలు ప్రభుత్వ పరంగా ఇచ్చారు. వాళ్ళ ప్రీతి వాళ్ళ తండ్రికి ఒక జాబ్ ఇచ్చారు, ఒక 5 ఎకరాలు వ్యవసాయ భూమి ఇచ్చారు, ఒక 5 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చారు. ఇక అక్కడతోటి మా బాధ్యత అయిపోయిందని ప్రభుత్వం ఫీల్ అయింది.
2020 ఫిబ్రవరిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు సిబిఐకి విచారణకి అప్పచెప్తున్నామని చెప్పారు. అంటే ప్రభుత్వ పరంగా ఒక డెసిషన్ అనౌన్స్ చేశారు, కానీ ఫర్దర్ ఫాలో అప్ లేదు. మరి సిబిఐ వాళ్ళు విచారణ టేకప్ చేశారా చేయలేదా, చేస్తే విచారణ ఏ స్టేజ్లో ఉంది, ఎవరెవరిని అనుమానితులుగా విచారిస్తుంది, ఎవరెవరిని పాతదారుగా నిర్ధారణ చేసింది, వాళ్ళ కేసు విచారణ ఏ స్టేజ్కి వచ్చింది, వాళ్ళని కోర్టుకి ప్రొడ్యూస్ చేశారా లేదా అనే ఈ తర్వాత అసలు రివ్యూనే జరగలేదు దాని మీద. మొక్కుబడిగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని ఫ్లేరప్ చేసి రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశంగా అది మారింది కాబట్టి దాని మీద ఒక డెసిషన్ అనౌన్స్ చేశారు. కానీ ఆ డెసిషన్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాలి. 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఎన్నికలకు ముందు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు తాము గనక అధికారంలోకి వస్తే ఈ సుగాలి ప్రీతి వంటి ఈ కేసుల విషయంలో న్యాయం చేస్తామని వాగ్దానం చేసింది వాస్తవమే. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సిఐడి అధికారులతోటి ఈ కేసు విచారణ గురించి రివ్యూ చేశారు. చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఆ రోజు ఏవైతే అనుమానితులుగా ఎవరినైతే అరెస్ట్ చేశామో వాళ్ళతోటి డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు, సాక్ష్యాధారాలు చెరిపివేయబడ్డాయి అనే ఒక రకమైన నిస్సహాయత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వ్యక్తమైంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, పార్వతి గారు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం వేరు, తనకి న్యాయం చెయ్యమని ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు స్వేచ్ఛ ఆమెకుంది. ఎందుకంటే అన్యాయానికి గురైన ఒక తల్లిగా తన బిడ్డను కోల్పోయి కడుపు శోకంతో తన బిడ్డకి న్యాయం జరగాలి అని చెప్పని ఆక్రోశిస్తున్న తల్లిగా ప్రభుత్వాన్ని ఎంత ఘాటుగా అయినా సరే ప్రశ్నించవచ్చు, ప్రభుత్వం నుంచి తనకు అనుకూలమైన నిర్ణయం వెలువడే వరకు పోరాటాన్ని కొనసాగించవచ్చు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అయితే కేసు నిర్వీర్యం కాబడిందో, కేసు విచారణ సిబిఐకి అప్పచెప్తూ తీసుకున్న నిర్ణయం అడుగు కూడా ముందుకు పడలేదో, ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులతో కలిసి తనకు అండగా నిలబడి తన సమస్య పట్ల సంఘీభావం వ్యక్తం చేసి తన సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి స్పందన రావడానికి కారకుడైన పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకొని ఆమె విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఏదో కేసు నీరుగార్చింది పవన్ కళ్యాణ్ గారు, లేదు అసలు తన బిడ్డ ప్రాణాలు కోల్పోవడానికి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఈ విధమైన విమర్శలు, రాజకీయ ప్రేరేపితమైన విమర్శలు ఆమె ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మీద చేయటం మొదలుపెట్టిందో ఇష్యూ 1 రోజు 2 రోజులు చర్చనీయాంశం అవుద్ది. కానీ వైసీపీ శ్రేణులు దీన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ ద్వారా నిర్వీర్యమైన కేసుని ఈ ప్రభుత్వానికి ఆపాదించి వాళ్ళు దాని ఒక రాజకీయ అస్త్రంగా వాళ్ళకి ఒక రాజకీయపు పావుగా మారుతున్న నేపథ్యంలో దీనికి చెక్ పెట్టాలి అని అంటే ప్రభుత్వానికి ఆ అంశం పట్ల కమిట్మెంట్ ఉంది. ఆ సుగాలి ప్రీతి మరణానికి బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేయాలనే చిత్తశుద్ధి, అంకితభావం ప్రభుత్వానికి ఉంది. అటువంటప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన ఈ రివ్యూలో ఒక నిర్ణయానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలి, ప్రభుత్వ పరంగా సిబిఐ విచారణకు ఆదేశిద్దాం, మొక్కుబడిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా అంటే ఏదో మమ అనిపించే విచారణ కాకుండా పారదర్శకమైన విచారణ జరిపిద్దాం, ఎవరు బాధ్యులో మూలాల్లోకి వెళ్ళి విచారణ జరిపిద్దాం. కనీసం జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. న్యాయం లేట్ అయితే అయి ఉండొచ్చు, కానీ న్యాయం తిరస్కరింపబడకూడదు. కాస్త లేట్ అయినా సరే న్యాయం జరగాలి అనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ పనిచేస్తున్న నేపథ్యంలోనే నిన్న సిబిఐ విచారణకు ఆదేశించారు. 100% కేసు మూలాల్లోకి వెళ్ళి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఇన్సిడెంట్ జరిగితే కుటుంబం బాధ్యులు, కానీ స్కూల్లో హాస్టల్లో జరిగింది. హాస్టల్లో జరిగినప్పుడు ఇంటి నుంచి దూరంగా స్కూల్ ప్రెమిసెస్లో హాస్టల్లో నివాసం ఉంటున్న అమ్మాయి ఒక లైంగిక దాడికి గురైంది అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా జరిగిందా, బలవంతంగా జరిగిందనేది విచారణలో నిగ్గుదేలాలి. ఇష్టపూర్వకంగా జరిగిన అది స్కూలు యాజమాన్య వైఫల్యమే. అదే బలవంతాన జరిగినా కూడా దానికి స్కూలే బాధ్యత వహించాలి. అక్కడ హాస్టల్లో చాలామంది పిల్లలు ఉంటారు, తన రూమ్మేట్స్ ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. ఖచ్చితంగా తన జీవితంలో ఎదురవుతున్న వేధింపులే అనుకున్నా, లేదు ఇంకేదైనా తన స్నేహాల ప్రభావం అనుకున్నా, ఏదో ఒక స్నేహితురాల దగ్గర వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రోజుల్లో
కేసు సంఘటన జరిగినాడు 8 సంవత్సరాల క్రితం. ఆ రోజు 14 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఆ కేసు, విచారణ, ఆ మరణం వీటినన్నిటిని చూసి షాకు గురైన ఆ వయసులో ఉన్న ఆడపిల్లలు ఆ రోజు వాళ్ళకి ఏదైనా సమాచారం తెలిసినా దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయి ఉండవచ్చు. కానీ వాళ్ళ 8 సంవత్సరాల కాలం గడిచింది. వాళ్ళకి కొంత వయసు, అనుభవం, పరిజ్ఞానం పెరిగింది. సమాజంలో వాళ్ళు కూడా చదువుకొని ఒక స్టేజ్కి రీచ్ అయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళని కనుక విచారించినప్పుడు తన సహచరులు, తన రూమ్మేట్స్, తన హాస్టల్ మేట్స్, తన క్లాస్మేట్స్ వాళ్ళ నుంచి ఏదో ఒక కీలకమైన సమాచారం రాబట్టడానికి ఆస్కారం ఉంటుంది. అలా సమాచారాన్ని కనుక రాబట్టగలిగినప్పుడు ఈ కేసు విచారణ ఒక కొలికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అలా తీసుకొచ్చే క్రమంలో ఒకవేళ యాజమాన్యం వైఫల్యం ఉందా, సిబ్బంది వైఫల్యం ఉందా, లేదు ఆ అమ్మాయి ఏదైనా అవమాన భారంతో ఇంకో దాంతో ఆత్మహత్యకు పాల్పడిందా, హత్య చేశారా, ఏదో ఒక లాజికల్ కంక్లూషన్కి రావడానికి అసలు సిసల కారణం ఇది అని చెప్పి నిర్ధారణ కట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 100% ఇప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకున్న ఈ సిబిఐ విచారణ నిర్ణయం అనేది వాస్తవ రూపంలోకి అమలు జరగాలి, విచారణ జరగాలి, పారదర్శకంగా విచారణ జరగాలి, వేగవంతంగా విచారణ జరగాలి. అసలు సిసలు దోషులంటూ ఎవరైనా ఉన్నారా లేరా, ఎందుకు జరిగింది ఈ మరణం, అసలు ఈ మరణం వెనుకున్న మిస్టరీ ఏంటనేది ఛేదించి ఆవేదనతో కడుపు కోతతో రగిలిపోతున్న ఈ పార్వతి గారికి, ఆమె కడుపు కోతకి ఇది మీ అమ్మాయి మరణానికి కారణం, వీళ్ళు పలానా వాళ్ళు బాధ్యులు అయితే వీళ్ళు బాధ్యులు, ఎవరి ప్రమేయం లేకుంటే ఎవరి ప్రమేయం లేదు అని చెప్పని ఆమెకి ఆ వాస్తవ సమాచారాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నేను ఒక విలువైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.